హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శశి టీవీ. ప్రస్తుతం నేను నాగోల్ దగ్గరలో ఉన్నాను. మంచి ప్రాపర్టీని మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాను. అదే జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వారి నిర్మలా ట్రాంక్విల్ విల్లాస్. దీన్ని చూసినా కూడా అట్మాస్ఫియర్ ని చూసినా, ఇక్కడ విల్లాస్ ని చూసినా, ఇప్పుడు అయితే ప్రస్తుతం కన్స్ట్రక్షన్ లో జరుగుతుంది. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఇంకో 1.5 year లో వాళ్ళకి అంటే కస్టమర్స్ కి ఇవ్వబోతున్నాం అని చెప్పేసి అంటున్నారు. మరి ఎలా ఉండబోతోంది అండ్ అతి తక్కువ ధరకి ఎలా సాధ్యం అయ్యింది, ఆల్రెడీ మనం చెప్పినట్టుగానే, అండ్ అన్ని ఫెసిలిటీస్, ఒక పక్క ఫార్మా, ఇంకో పక్క ఎయిర్పోర్ట్, ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి. ఓఆర్ఆర్కి లోపల ఉన్న మంచి ప్రాపర్టీ ఏదైనా ఉంది అని అంటే ఇదే విల్లా, ఈ నిర్మలా ట్రాంక్విల్ విల్లాస్ అని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం, ఎండి గారు ఉన్నారు ఇక్కడే, ఎండి గారితో మాట్లాడదాం. ఎండి గారితో మాట్లాడిన తర్వాత మనం ఒక డిసైడ్ అవుదాం, మరి వీళ్ళు అన్నట్టుగా ఇది ఒక అద్భుతమైన ప్రాపర్టీయా అవునా కాదా అనేది. రండి. సో జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ మల్లేష్ యాదవ్ గారు మనతో పాటే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఈ ప్రాపర్టీ విశేషాలు ఏంటి, అసలు స్పెషలైజేషన్స్ ఏంటి అనేది. సార్ నమస్కారం. సార్ మీరు చెప్పండి. ఫస్ట్ మిమ్మల్ని అన్ని అడిగే ముందు ఒకటే అడుగుతున్నాను, ఈ జేఎం అంటే ఏంటి సార్? ఈ జేఎం చాలా వైబ్ వస్తుంది ఇక్కడ వింటుంటేనే, అంటే జయం విజయం లాగా. అసలు ఇదేంటి సార్? అంటే దీని ఫుల్ ఫామ్ ఏమైనా ఉందంటారా? జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఎస్, 10 years బ్యాక్ స్టార్ట్ అయినటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. అట్ ప్రజెంట్ నౌ ఇది 17th వెంచర్ నిర్మలా ట్రాంక్విల్ విల్లా ప్రాజెక్ట్. ఓకే. జేఎం అనేది నా పేరు జక్కుల మల్లేష్. ఇది జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ గా మీరన్నట్టుగా చాలా సంచలన విజయాలను సృష్టిస్తుంది. ఓకే సార్, అంటే మీరు ఇందాకనే ప్రాపర్టీ 17th వెంచర్ అన్నారు, అంటే ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మీ వెంచర్స్? గ్రూప్ ప్రాపర్టీస్ అన్ని కూడా మనకు ఓన్లీ సెలెక్టెడ్ హైదరాబాద్ ఈస్ట్ లోనే ఉన్నాయి. ఓకే. హైదరాబాద్ ఈస్ట్ అనేది ప్రజెంట్ మనం భద్రాచలం హైవే ఫేసింగ్ లో ఉన్నాం, ఔటర్ రింగ్ రోడ్ బిఫోర్. ఇది హైదరాబాద్ ఈస్ట్ లోనే మన ప్రాజెక్ట్స్ ఉండడం జరిగింది, టోటల్ గా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా. సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఈ మధ్య విజయవాడ హైవే దగ్గర చాలా డెవలప్మెంట్ ఉంది అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు మీరు అంటున్న ఈ ఈస్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు భద్రాచలం హైవే అంటున్నారు, పక్కనే విజయవాడ హైవే, ఇంకో పక్క వరంగల్ హైవే ఉంది అని కూడా విన్నాను. అంటే ఎలా సార్ ఈ ఐడియా ఎలా వచ్చింది, ఇలాగే ఇక్కడే వెయ్యాలి ఈ వెంచర్ అని చెప్పి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కొనుక్కున్న కస్టమర్కు కొందరిలో అప్రిసియేషన్ ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. తర్వాత మనకున్నటువంటి ప్రాజెక్ట్ అనేది కనెక్టివిటీ అనేది చాలా బాగుండాలి. మనకు హైదరాబాద్ ఈస్ట్ లో ప్రజెంట్ జస్ట్ మీరు అన్నట్టు ఈ 3 హైవేలు 12 kilometers డిస్టెన్స్ లో మనకు 3 నేషనల్ హైవేలు కలిగి ఉన్నాయి. తర్వాత జస్ట్ ఎటు పోయినా కూడా ఒక 3 to 5 minutes డిస్టెన్స్ లో అటు వరంగల్ హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, మనకు ఆన్గోయింగ్ మనం ఉన్నటువంటి భద్రాచలం హైవే. కాబట్టి 3 నేషనల్ హైవేలు మనకు పక్కన దగ్గరలో ఉన్నాయి. తర్వాత చాలా కీలకమైనటువంటి ఎల్బీ నగర్ మెట్రో, నాగోల్ మెట్రోకు చాలా దగ్గరి ప్రాంతం ఇది. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకుంది హైదరాబాద్. సరే, ఈ ప్లేస్. మరి ఇంకొక డౌట్ ఏంటంటే, ఓఆర్ఆర్ కి మీరు లోపల ఇది వెంచర్ ఉంది అని అంటున్నారు, ఇంకా ఏం ఫెసిలిటీస్ దగ్గరలో ఉన్నాయని అంటారు సార్? అంటే మనకు కావాల్సిందే ఫార్మా, ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, ఇవన్నీ కావాలి. సో మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? ఓఆర్ఆర్ అనేది ఔటర్ రింగ్ రోడే హైదరాబాద్ కి ఐకానిక్ ప్రాజెక్ట్. ఔటర్ రింగ్ రోడ్ వల్ల హైదరాబాద్ వైభవమే మారిపోయింది. ప్రజెంట్ వరల్డ్ వైజ్ ప్రపంచవ్యాప్తంగా ర్యాపిడ్ గ్రోత్ ఉన్నటువంటి మహానగరాల్లో
హైదరాబాద్ అనేది 4th ప్లేస్ ఉన్నది. ఉమ్, ఇట్లాంటి హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ పక్కన, అది ఔటర్ రింగ్ రోడ్ లోపల నేషనల్ హైవేల కనెక్టివిటీ, మనం అనుకున్నటువంటి విద్యా సంస్థలు, హాస్పిటల్స్, తర్వాత నారాయణ చైతన్య జూనియర్ కాలేజ్ కావచ్చు, కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ వెరీ నియర్ బై ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ కూడా జస్ట్ 1 minute డిస్టెన్స్ లో ఉన్నది. ఓకే, ఎగ్జిట్ నంబర్ 10. నిర్మల ట్రాంక్విల్ విల్లాస్ మీ ప్రాపర్టీస్ లో ఇదొక వెంచర్ అని విన్నాను. సో ఈ వెంచర్ లో మీరు ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారు? నిర్మల అంటేనే కొంచెం నిర్మలంగా చాలా బాగుంది. దీని గురించి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? విల్లా అంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది, తర్వాత సెక్యూరిటీతో ఉంటుంది. కాబట్టి మన ప్రాజెక్టు కూడా నిర్మల ట్రాంక్విల్ విల్లాస్ చాలా ప్రశాంతమైన, చాలా మంచి కనెక్టివిటీ కలిగినటువంటి, అత్యంత ఆధునిక వసతులతో కన్స్ట్రక్షన్ కూడా అదే విధంగా చేస్తున్నాం. మన ప్రాజెక్టు విషయానికి వస్తే టోటల్గా 9 acres ఎక్స్టెంట్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఓకే, టోటల్గా ఇక్కడ మనకు 3 వేరియంట్స్లో 110 విల్లాస్ అనేది రావడం జరుగుతూ ఉన్నది. అవి ఎలా ఉన్నది ఏందనేది ఆ వివరాలు మనం సైట్లో మాట్లాడుకుందాం. చూస్తారు. అంటే మొత్తం ఎన్ని విల్లాస్ వస్తాయి సార్ ఇక్కడ? మొత్తం అది ట్రిప్లెక్స్ అంటే ఇది అన్నట్టు. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. మనకు ఆడ హోమ్ థియేటర్ అనేది పైన వస్తుంది. కింద పేరెంట్స్ అంటే కూర్చోవడానికి, నానమ్మ తాతయ్య వాళ్ళకు పేరెంట్స్ బెడ్రూమ్ అంటారు. కింద మిడిల్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. తర్వాత పైన వచ్చేసి లాన్ లాంటిది ఏమైనా ఉంటుందా? లాన్ ఓకే, పైన ఉంటుంది. మళ్ళీ పార్కింగ్ కి సార్? పార్కింగ్ ముందు కారు. ఓకే, ఒక కారు పట్టేదంతా. తర్వాత ముందట ఇంకోటి ఉంటుంది. పిల్లలకి ప్లే గ్రౌండ్ అనేది ఎమ్యూనిటీస్ లో వస్తుంది అన్నట్టు. ఓకే, అంటే మీరు అంటే మీ భాషలో, ఈ రియల్ ఎస్టేట్ భాషలో ఇమ్యూనిటీస్. సోలార్ సిస్టమ్ కూడా పెట్టారా సార్? సోలార్ సిస్టమ్ దీంట్లో ఏంటంటే హోమ్ ఆటోమేషన్ ఒకటి ఉన్నది. హోమ్ ఆటోమేషన్ అంటే మనం ఫోన్ లో చూసుకుంటూ ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఓకే, లైట్లు సెన్సార్ టెక్నాలజీ తోటి వాళ్ళకి ఎంటర్ అవుతుంటేనే లైట్లు ఆన్ అయిపోతాయి, మళ్ళీ బయటికి రాగానే ఆఫ్ అయిపోతాయి. ప్రత్యేకంగా మనం ఆఫ్ చేయక్కర్లేదు, చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎలా తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ ఇలా ఉండాలి అని చెప్పేసి ఆదర్శం ఏమైనా ఉన్నదా? ఆదర్శం అంటే వరల్డ్ లో ఉన్నటువంటి టెక్నాలజీని వాడాలి. మనకు దుబాయ్ అనేది తెలుసు కానీ, దుబాయ్ లో ప్రపంచానికి తలమానికం కన్స్ట్రక్షన్ రంగంలో దుబాయ్. దుబాయ్ లో ఇచ్చే టెక్నాలజీ అనేది ఇక్కడ ఉన్నదన్నమాట. ఆ టెక్నాలజీ అందుకని ఆర్కిటెక్చర్, ఫస్ట్ బిల్డింగ్ స్ట్రక్చర్, తర్వాత సివిల్, ఇట్లాంటి ఇంజనీరింగ్ 25 members ఎక్స్పర్ట్స్ ఉంటారు అన్నట్టు. సో సార్, థ్యాంక్ యూ సార్, మీ విల్లా చూపించినందుకు. ఎంత అద్భుతంగా ఉంది అంటే అసలు ఇది అల్ట్రా లగ్జరియస్ విల్లా అని చెప్పుకోవచ్చు అంటారా? షూర్ అండి, ఇప్పుడు లగ్జరీ విల్లాస్ మిక్స్ ఉన్నది. అది అందరూ కోరుకునే విధంగా లగ్జరీ పీపుల్, ట్రిప్లెక్స్ విల్లాస్. ఒక సామాన్యుడు లగ్జరీగా బతకడానికి ఏమేం కావాలో అవన్నీ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? అంతకు మించి, ఎందుకంటే మనకు ప్రపంచానికే తలమానికం దుబాయ్ కన్స్ట్రక్షన్ రంగంలో. అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని మనం ఈరోజు అందిస్తాం. అంటే అక్కడ పనిచేసినటువంటి ఒక 19 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మా CEO గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ అనేది డిజైన్ అవుతుంది. అంటే మన కాడ దీనికి ప్రాజెక్ట్ వర్క్ చేసే ఒక ఆర్కిటెక్చర్ 45 years ఎక్స్పీరియన్స్, సేమ్ అదే విధంగా అన్ని రకాల ఇంజనీర్స్ కంపెనీ అని వస్తుంది. ఎందుకంటే మన దగ్గర 25+ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్ టీం పనిచేస్తూ ఉన్నది. మీకు ఈ రకంగా కన్స్ట్రక్షన్ తక్కువ టైంలో ఇంత కన్స్ట్రక్షన్ జరగడానికి కారణం ఏంటంటే 450+ వర్కర్స్ అనే వాళ్ళు మనకు రెగ్యులర్గా చేస్తూనే ఉన్నారు. కాబట్టి కంటిన్యూషన్గా ప్రాజెక్టు ఏ రోజు ఆగకుండా జరుగుతున్నది. అదేవిధంగా
సేల్స్ కూడా దీనికి సైమల్టేనియస్గా సేల్స్ కూడా దాదాపు ఒక 30% సేల్స్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. అంటే హ్యాపీ కస్టమర్స్ అన్నమాట. మీకు ఎప్పుడు ఎవరైతే ఒక్కరు కాదు, ఒక్కటి నుంచి మీరు ఎప్పటి వరకు అయితే ఉన్నారో, ఒకవేళ మీకు 2000 అని అన్నారు, అంతకు మించి ఉన్నా కూడా వాళ్ళంతా హ్యాపీ కస్టమర్సే సార్. రియల్లీ అండి. ఈరోజు మేము ఇంత స్థాయిలో ఉన్నామంటే దానికి 100% మా కస్టమర్స్ సపోర్ట్. ఓకే సార్, మరి ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా తీసుకొచ్చాము ఈ విల్లాని అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది సార్? సామాన్యునికి అందుబాటులో అంటే మామూలుగా మనకు ఎల్బీ నగర్, ఉప్పల్, కొంత దిల్సుఖ్ నగర్ ఏరియాల్లో మామూలుగా ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలంటే అది మినిమం మీకు 7,000, 8,000 ఎస్ఎఫ్టీ ఉంటుంది. మనం ఈరోజు అపార్ట్మెంట్ ధరలో, మామూలు స్థాయి ఇల్లు ధరలో మనం ట్రిప్లెక్స్ అల్ట్రా లగ్జరీ విల్లాని అందిస్తున్నాం. ఇది మనకు సామాన్యునికి అందుబాటులో ఇస్తున్నాం కదండి. అందుకనే జేఎం గ్రూప్ అనేది ఇది సామాన్యుల గ్రూప్. ఖచ్చితంగా సార్. కాబట్టి అందరు ఈరోజు మా విల్లాస్ను, మా ప్లాట్స్ను చాలా మంది కోరుకుంటున్నారు. వాళ్ళు తీసుకున్న వెంటనే మంచి అప్రిసియేషన్ ఉంటుంది. ఒక 5,000 తీసుకున్న కస్టమర్కి ఈరోజు 50,000 ఉండే విధంగా మా వెంచర్లో అప్రిసియేషన్ ఉన్నది. కాబట్టి ఇంకా ఎందుకు తీసుకోరండి, ఖచ్చితంగా తీసుకోండి. అదే విధంగా ఈ విల్లా కూడా రేపు మనకు ముందు ఒక 4-5 ఇయర్స్లో, లేదా ఇది కంప్లీట్ అయ్యేసరికి దాదాపు 10,000 to 12,000 పర్ ఎస్ఎఫ్టీ ఉండే విధంగా ఇక్కడ అప్రిసియేషన్ రాబోతా ఉంటుంది. ఓకే, గట్టిగానే ప్లాన్ చేశారు అయితే. అంతా చుట్టుపక్కల కూడా అంతా విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అండి. మన చుట్టూ కూడా పరిసరాల్లో అన్ని కూడా మనకు ఇక్కడ వెస్ట్లో తీసుకున్నా, ఈస్ట్లో తీసుకున్నా, తర్వాత నార్త్లో తీసుకున్నా, ఇక్కడ మనకు 3 సైడ్లో ఆల్రెడీ విల్లాస్ ప్రాజెక్ట్ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. సార్, నాది ఒక క్వశ్చన్ ఏంటంటే, ఓఆర్ఆర్కి ఇన్సైడ్ లోపల ఇంత తక్కువ ధరకి విల్లాని ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? ఎలా సాధ్యం అయ్యింది మీకు అసలు? మాకు ఎక్స్క్లూజివ్లీ ఇది విల్లా అనేది, దీన్ని నిర్మలా ట్రాంక్విల్ విల్లాస్, ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. ఓకే, ఇది ఎక్స్ట్రాడినరీగా మంచి కన్స్ట్రక్షన్ తోటి, తర్వాత నెంబర్ 1 కనెక్టివిటీ తోటి, తర్వాత నెంబర్ 1 ఎకానమీ, అంటే తక్కువ ప్రైస్లో ఎక్కువ మనం కోరుకున్న విధంగా మంచి ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్తో, తర్వాత మంచి ల్యాండ్స్కేపింగ్తో మనం అందించాలన్న ప్రధానమైన ఉద్దేశంతో, ప్రైజ్ గురించి కాదు, కస్టమర్ ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో మేము మినిమం ప్రైజ్లో అందిస్తున్నాం. దాన్ని కస్టమర్స్ కూడా మా వైపు మమ్మల్ని అర్థం చేసుకొని అందరూ చాలా మంచి కస్టమర్స్ తీసుకోవడం జరిగింది. మమ్మల్ని ఈ విధంగా అప్డేట్ చేస్తున్నారు. సూపర్ సార్. సార్, ఇప్పుడు ఆల్రెడీ మీ కస్టమర్స్ ఓకే, కానీ లేని కస్టమర్స్కి, అంటే రాబోయే కస్టమర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీ విల్లానే ఎందుకు కొనాలి, ఈ నిర్మలా ట్రయాంగిల్ విల్లాస్లోనే విల్లా ఎందుకు కొనాలి అంటే మీరు ఏం చెప్తారు? మీకు విల్లాస్ అంటే జనరల్గా ఎక్కడనో ఔటర్ రింగ్ రోడ్డు బయట ఒక 40-50 కిలోమీటర్లు ప్రపంచానికి దూరంగా, సిటీకి దూరంగా ఉంటుంది. మేము ఇచ్చేది ఇన్సైడ్ సిటీలో మనకున్నటువంటి అన్ని రకాల సౌకర్యాలకు దగ్గరగా, హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజీలు దగ్గరలో ఉన్నాయి, రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉన్నది. తర్వాత మనకి ఎగ్జిట్ నెంబర్ 10 లెఫ్ట్ సైడ్లో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉన్నది. సెకండ్ ఐటీ జోన్గా పిలుస్తారు దాన్ని. తర్వాత ఒక 10 minutes జర్నీలో రైట్ సైడ్లో థర్డ్ ఐటీ సెడ్జ్, ఆదిబట్ల సెడ్జ్, TCS, కాగ్నిజెంట్, టాటా ఏరోస్పేస్, ఫాక్స్కాన్ కంపెనీ, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్. దీంతో పాటు ప్రతి ఎన్ఆర్ఐకి, ప్రతి హైదరాబాద్లో వెల్ సెటిల్ పీపుల్కి కావాల్సింది ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ 20-25 minutes జర్నీలో ఉన్నది. సూపర్ సార్. ఎయిమ్స్ ఉన్నది, కొత్తగా వచ్చినటువంటి ఎయిమ్స్, ఇక్కడ నుంచి 10-12 నిమిషాల డిస్టెన్స్. ఎన్నో లాజిస్టిక్ హబ్లు, తర్వాత నియర్ బై మాల్స్ ఉన్నాయి, తర్వాత అన్నిటి నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ఉంది.
ఇవన్నీ మించి కస్టమర్కి ఏం కావాలండి? ఖచ్చితంగా ప్రతి సామాన్యునికి కారు అనేది కామన్ అయింది. కాబట్టి ఇక్కడి నుంచి రోడ్ ఎక్కాడంటే హైదరాబాద్లో ఏ డెస్టిన్కైనా మ్యాక్సిమం ఆఫ్ టైం 30 to 40 minutes ఇక్కడ నుంచి రీచ్ కావచ్చు. అందుకనే జేఎం ఈజ్ ది బెస్ట్ సూపర్ అనేది మేము గర్వంగా చెప్తాము. సార్ ప్రతి ఒక్కరు ప్రతి కంపెనీ ఇవే చెప్తుంది సార్, మీరు చెప్పిన విషయాలే చెప్తుంది, మాది బెస్ట్ అంటే మాది బెస్ట్ అని అంటారు. అంటే మీరు దగ్గర ఫ్రీలాన్సింగ్ వ్యవస్థ ఏం లేదు అంటారా? అసలు ఫ్రాడ్ జరగదు అంటారా? అంటే ఎన్నో న్యూస్లు చూస్తున్నాం కదా, మీరేమంటారు దీనికి? మీరు మా ప్రాజెక్ట్స్ ఏవి కూడా మేము ఫ్రీలాన్సింగ్ ఆఫర్స్ అనేది ఏది పెట్టలేదు. మావన్నీ కూడా ప్రభుత్వ అనుమతుల ప్రకారం హెచ్ఎండిఏ రెరా ప్రాజెక్ట్స్, ఓకే, తర్వాత కన్స్ట్రక్షన్కి జిహెచ్ఎంసి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. కాబట్టి ఫ్రీలాన్సింగ్ మీన్స్ నాట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఇవి రకరకాలుగా చేయడం మనం కూడా న్యూస్లో చూస్తున్నాం. అలాంటి వాటికి జేఎం గ్రూప్లో తావనేది లేదు. ఫ్రీలాన్సింగ్ ఆఫర్స్ ఉండవు, మోసం అనేది ఉండదు. జేఎం గ్రూప్ అనేది ఒక విజనరీ కంపెనీ. జేఎంలో ఖచ్చితంగా మంచి వైబ్ ఉన్నది, కస్టమర్కి మంచి అప్రిసియేషన్ ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక పెద్ద వ్యవస్థగా ఇంకా ఇంతకు మించి ఉండబోతుందని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. దానికి ఏంటంటే మాకున్నటువంటి మేము అందించే క్వాలిటీ కావచ్చు, తర్వాత మేము ఇచ్చే నిజాయితీ, ట్రస్ట్ వర్తి ప్రోడక్ట్ అనేది మేము గర్వంగా చెప్పవచ్చు. ఓకే సార్, అంటే మీ అప్రూవల్స్ ఏమున్నాయి సార్? అంటే అదే ఇప్పుడు మా అన్ని కూడా ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో ఉంటాయి. ఎగ్జిట్ నెంబర్ 10 పక్కన ఒక 150 feet రోడ్ ఫేసింగ్ మా హైవే సిటీ, ఒక 120 feet రోడ్ ఫేసింగ్ వెంచర్ 30 acres బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఈస్టర్న్ మెడోస్ అనే మెగా వెంచర్. తర్వాత నెక్స్ట్ ఒక 100 feet ఫేసింగ్ లో ఉన్నటువంటి ఓఆర్ఆర్ పక్కన 2-3 నిమిషాల జర్నీలో రీచ్ అయ్యేటట్టు ఉన్నది మాది నేచర్ వ్యూ సిటీ. తర్వాత అదే విధంగా ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ అనేది ఒక ప్రపంచ స్థాయి మనకు ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం సిటీ ఎదురుగా విజయవాడ హైవేలో విజ్ఞాన్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీకి పోయే దారిలో మనది ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, విల్లా ప్రాజెక్ట్, అది మ్యాంగో మెడోస్. ఇవన్నీ కూడా అది కూడా 100 feet రోడ్ ఫేస్. ఈ విధంగా ఏది చూసినా కూడా అన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియాల్లో హైవే కనెక్టివిటీకి చాలా దగ్గరగా, అది కూడా మేజర్గా ఓఆర్ఆర్కి వెరీ నియర్ బై మా ప్రాజెక్ట్స్ ఉండడం. తర్వాత రేపు రాబోయే రోజుల్లో ఇవి ఇప్పుడు లక్షల్లో ఉన్నవి రేపు క్రోర్స్ ఆఫ్ రూపీస్లో ఉండబోతుంది. ఆల్రెడీ హైదరాబాద్ వెస్ట్లో మనం చూస్తూ ఉన్నాం, గజం 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అనేది. అదే విధంగా మనకి ఇక్కడ మన ప్రాజెక్ట్ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో కస్టమర్లకి మంచి అప్రిసియేషన్ వచ్చి వాళ్ళు జేఎం గ్రూప్ను బ్లెస్ చేసే విధంగా మన ప్రాజెక్ట్స్ అనేది ఖచ్చితంగా ఉండబోతున్నాయి. ఖచ్చితంగా ఉండాలి కూడా సార్, ఎందుకంటే అంటే ఖచ్చితంగా మీరు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఇలా సక్సెస్ అవ్వాలి అని ఖచ్చితంగా కోరుకుంటాం. సార్ ఎమ్యూనిటీస్ ఏమున్నాయి సార్? అంటే ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకు ముఖ్యం కంపెనీకి, ఎమ్యూనిటీస్ ఏమున్నాయి? ఈ విల్లా ప్రాజెక్ట్లో వచ్చేసి మనం ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. ఓకే, ఇది 110 విల్లాస్. దీనికి సరిపోయే విధంగా మనం 20,000 SFTలో మనం 22+ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ని అందిస్తున్నాం. దాంతోపాటు ఒక 2 థీమ్ పార్కులు, తర్వాత ఎక్కడ లేని విధంగా న్యూమాటిక్ సిస్టాన్ని ఉపయోగించి మనం వాటర్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ల్యాండ్స్కేపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సైంటిస్ట్ ఆధ్వర్యంలో మనం ఇండియా నేటివ్ ప్లాంట్స్ అని కొత్తగా ఇక్కడ పరిసరాలకు, ఇక్కడ నేచర్కి అనుగుణంగా ఉండే ప్లాంట్స్ని ఒక ఫ్రూట్ఫుల్, మంచి నేచర్, మంచి ఫీల్ ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ని ఇక్కడ మనం అందిస్తున్నాం. అది చాలా మనకి ఇక్కడ ఉన్నటువంటి మంచి ప్రత్యేకతగా చెప్పవచ్చు. ప్లే గ్రౌండ్స్, జిమ్, స్విమ్మింగ్ పూల్ ఇలాంటివి
అవన్నీ 22+ ఎమ్యూనిటీస్ అండి, అంతకు Okay. మించి అవన్నీ మనం ఈ 10లోనే అయిపోతాయి. మనం 22 ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం మన బ్రోచర్లో, అవన్నీ ఆల్రెడీ ఏ విధంగా అనేది ఉన్నది. దాన్ని మించి మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఒకటి హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ కూడా ఇస్తున్నాం ఓకే సెన్సార్ టెక్నాలజీతో. ఓకే ఇప్పుడు పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. చాలా ప్రైస్ కూడా ఒక్కొక్కరికి కరెంట్ బిల్ అనేది ప్రజెంట్ 20,000 50,000 వస్తుంది బిల్లు. అవును దాన్ని తగ్గించడానికి ఈ సెన్సార్ సిస్టమ్ ఒకటి పనిచేస్తుంది. ఉమ్, తర్వాత ఇంకోటి సోలార్ సిస్టమ్. ఉమ్, మనం కరెంట్ బిల్లు మనం కట్టడం కాదు, మనం ఒక నెల యూజ్ చేసిన తర్వాత మనకి ఇంకా మంత్లీ ఒక 5,000 మనకి రిటర్న్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తుంది. అది ఓ, సూపర్ సోలార్ ను వాడుకోవడం. ఉమ్, ఆ తర్వాత హోమ్ ఆటోమేషన్. ఉమ్, మన ఇంట్లోకి వచ్చినప్పుడు లైట్స్ ఫ్యాన్ ఆన్ అవుతాయి, ఓకే. బయటికి పోయినప్పుడు ఆఫ్ అవుతుంది. దీన్ని మనం ఫోన్ లో కూడా Operate చేసుకోవచ్చు. ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే, అది సూపర్. అట్లాంటి టెక్నాలజీని అందిస్తూ దీన్ని ఈ అల్ట్రా లగ్జరీ XXX విల్లాల్ని మనం ముందుకు తీసుకెళ్తాం. సార్ మరి ఇప్పుడు కస్టమర్స్ నుంచి ఎలాంటి సజెషన్స్ వస్తున్నాయి సార్? జనరల్ గా సార్ మాకు ఇది ఇలా కావాలి అలా కావాలి అని అంటుంటారు కదా, మీకు అలాంటి సజెషన్స్ ఏమైనా వచ్చాయా? మనకు వచ్చేసి చాలా మంది కస్టమర్లు ఇక్కడ కమ్యూనిటీ పరంగా చాలా బెస్ట్గా ఉందని అంటున్నారు. ఉమ్, ఆ తర్వాత కొంతమంది ఎన్ఆర్ఐలు కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, మనం అందించే ఇక్కడ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2,700, Okay. 3,000, 4,000 3 వేరియంట్స్లో విల్లాస్ ఉన్నాయి. వాళ్ళు కొంతమంది కస్టమైజ్డ్గా మనకు 5,000-6,000 కూడా అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు ప్రకారం మనం కస్టమైజ్డ్ ఓకే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఓకే, సూపర్ సార్. అండ్ సెక్యూరిటీ అంటే గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి అనుకున్నాం, ఈ ఎలా ఉంటుంది సార్? ఈ సెక్యూరిటీ ఎలా ఉంటుంది? మీకు విల్లా అంటేనే ఫస్ట్ ఎమ్యూనిటీస్ వల్ల కొంచెం ప్రశాంతత ఉంటుంది. ఎస్. తర్వాత సెక్యూరిటీ అనేది 100% ఉంటుంది. మనం చుట్టూ కూడా 14 feet రిటైన్డ్ వాల్ ఇస్తూ ఇంకొక 4-5 feet సోలార్ ఫెన్సింగ్ తోటి ఇస్తున్నాం. తర్వాత 24/7 సెక్యూరిటీ, దాదాపు 92+ సిసి సర్వేలెన్స్ ఉన్నది. ఓకే, కాబట్టి మరి ఇలా అంటేనే సెక్యూరిటీ, ఖచ్చితంగా. కాబట్టి సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత దానికి మించి మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఉన్నది, అదే విధంగా కనెక్టివిటీ కూడా ఉన్నది. సూపర్. కాబట్టి ఇవన్నీ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మనం వాళ్ళకు అభిరుచికి తగ్గట్టుగా విల్లాను డిజైన్ చేసి ఇస్తాము. ఇది జేఎం గ్రూప్ ప్రత్యేకత. సార్ ఈ మధ్య తెలంగాణలో హైడ్రా అందరినీ భయపెడుతున్నది, చాలా విల్లాస్ కూడా పోయినాయి అటు సైడ్ చూస్తే. ఇప్పుడు హైడ్రా ఎఫెక్ట్ ఎలా ఉంది? మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ విషయంలో? మనం జాగ్రత్తలు తీసుకునేది ఏం లేదండి, మన ఏవి కూడా హైడ్రా ఎఫెక్ట్ ప్రాజెక్ట్స్ లేవు. ఓకే జేఎం గ్రూప్ హైడ్రా ఎఫెక్ట్ భయం లేదు. ఓకే. ఎందుకంటే మన ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చెరువులు, పుట్టలు, నాలాలు వాటికి చాలా దూరంగా ఉన్నాం ఉంది. కాబట్టి ప్రాబ్లం లేదు, మనకి ఎలాంటి హైడ్రా ప్రాబ్లం అనేది లేదు. ఓకే సార్. ఇప్పటిదాకా అన్ని మాట్లాడుకున్నాం కానీ, అంటే తక్కువ అంటున్నాం కానీ ప్రైస్ చెప్పట్లేదు మనం. ఒకసారి ప్రైస్ కూడా చెప్తే, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి ఈ విల్లాకి ప్రైస్? మనకు సామాన్యులకు అందుబాటు ధరలో, ఎస్పెషల్లీ అపార్ట్మెంట్ ధరలో మనం విల్లాను అందిస్తున్నాం. ఈరోజు 1.9 CR నుంచి మనకు ఒక XXX అల్ట్రా లగ్జరీ విల్లాస్ను మనం హైదరాబాద్ ఈస్ట్లో అఫోర్డబుల్ ప్రైస్ అని జేఎం గ్రూప్ గర్వంగా చెప్పుకుంటుంది. ఈ ప్రైజ్లో ఎవరు ఇవ్వట్లేరు. సరౌండింగ్ కూడా రేట్లు కంపేర్ చేసుకోవచ్చు. అంటే అది చాలా మనకి ఇక్కడ కస్టమర్కి చాలా బెనిఫిట్ అన్నట్టు. అంటే 1.9 CR నుంచి 1.9 CR అప్ టు 3 CR వరకు 3 CR ప్రజెంట్ ఉన్నది. ఓకే. ఇది మనకు కంప్లీట్ అయ్యే నాటికి దాదాపు రెట్టింపు ధరలో ఇది ఉంటుంది. సరే, ఎప్పటి వరకు కస్టమర్స్ కి అందించబోతున్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు దాదాపు 90% కంప్లీట్ అయినవి కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక 1 month లో 90% కన్స్ట్రక్షన్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకే. టోటల్ ప్రాజెక్టు 1.5 year లో
పూర్తి స్థాయి ఎమ్యూనిటీస్ తోటి అనేది మనం కంప్లీట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సూపర్ సార్. 1.5 yearలో 1.9 CRకి అంటే విత్ ఫర్నిచరా, వితౌట్ ఫర్నిచరా, లేకపోతే సెమీ ఫర్నిచరా? అంటే ఫర్నిచర్ అనేది కస్టమైజ్డ్ అండి, కస్టమర్ ఇష్టం. ఓకే. ఇంటీరియర్ అనేది చాయిస్ కస్టమర్, ఓకే. కాబట్టి ఇంటీరియర్ కస్టమర్ చేసుకుంటారు. రిమైనింగ్ అనేది కన్స్ట్రక్షన్ వర్క్ అంతా ఎమ్యూనిటీస్ అంతా మీరు ప్రొవైడ్ చేస్తారు. చూడండి, ఎమ్యూనిటీస్ అంతా మనమే ఇస్తాం. సార్, జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వచ్చి 10 years కంప్లీట్ అవుతుంది అని అంటున్నారు. సో ఇప్పుడు ఈ విల్లాస్ విషయంలో ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారా? కస్టమర్ల కొరకు మనం 10 years యానివర్సరీ మొన్న December 15th అది కంప్లీట్ అయింది. దానికి మనకు ఈ ప్రాజెక్ట్ లాంచింగ్కు మాజీ HMDA కమిషనర్ గారు కూడా రావడం జరిగింది. ఓకే. వాళ్ళు కస్టమర్స్కు బెనిఫిట్ మా 10th యానివర్సరీ సందర్భంగా విల్లా బుక్ చేసుకున్న వాళ్ళకి 14,000 రెంటల్ ఇన్కమ్ 24 months ఇస్తుంది. ఓకే, 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు వాళ్ళు Okay. ఈఎంఐ ఈజీ ఉండే విధంగా మా కంపెనీ పే చేస్తుంది. ఓకే. అంటే 20% పేమెంట్ చేసిన కస్టమర్కి ఈ రెంటల్ అనేది ఉంటుంది. రెంటల్ ఆఫర్ అనేది ఉంటుంది. ఇది చాలా మంది ఇష్టపడతా ఉన్నారు. అవును, వాళ్ళకి మంచి అద్భుత facility, అవకాశం కూడా ఇది. అవకాశం. అవును, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అని అయితే చెప్పుకోవచ్చు ఇప్పటివరకు చూసిన దాంట్లో. అంటే ఇంత తక్కువ ధరలో దీని గురించి ఇంకా మీకు మా ప్రాజెక్టు డైరెక్టర్ CEO గారు ఓకే. మీకు ఇంకా దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఓకే సార్, వారిని అడిగి ఆయనతో కూడా మాట్లాడతాం మీరు మేము. తెలుసుకోవచ్చు. ప్రసాద్ గారు, హాయ్ సార్. హలో సార్. CEO గారు ప్రసాద్ సింగం గారు మీకు ఇంకా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ప్రొవైడ్ చేస్తారు. చూడండి. అంటే ఇంత క్వాలిటీగా ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ ని తీసుకొచ్చారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ ఇందులో, ఈ ఫీల్డ్ లో? Yeah, see, I told you, my 19 years నుంచి the same field లో ఉన్నాను నేను. Okay, 19 years. UAE, Dubai లో. ఓకే. So I was into construction, high-rise towers, malls, VIP villas, hospitals, schools. So Okay. almost 19 years journey మంది. So construction లో almost you can say I've seen everything. అసలు ఇందులో మీరు అంటే ఎలాంటి ఫెసిలిటీస్ తీసుకొస్తున్నారు? అండ్ సార్తో మాట్లాడినప్పుడు అయితే ఇది ఒక అద్భుతం అని అయితే అనిపించింది, ఎందుకంటే ఇంత తక్కువ ధరలో. సో మీరు ఇంకా ఎలా తీసుకెళ్తున్నారు సార్ యాజ్ ఎ ఇంజనీర్గా? Actually, first of all, this comes to design. Design అంటే ఎక్సలెంట్ ఉంది. అవును, ఖచ్చితంగా. చూసారు 4 side 100% వెంటిలేషన్ తో ఉన్న విల్లా ఇది. అవును. సో న్యాచురల్ లైట్స్ కంప్లీట్ గా వాడేలాగా. సో దాంతో పాటు న్యూ టెక్నాలజీ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ వాడుతున్నాము. ఓకే, సూపర్. సోలార్ సిస్టమ్ వాడుతున్నాము. దానివల్ల జీరో ఎలక్ట్రిసిటీ బిల్ ఉండేలాగా ప్లాన్ చేశాము. సూపర్. సో ఆటోమేషన్ సిస్టమ్స్ కూడా కాబోయే కమింగ్ 5 to 6 years లోపల 10 years లోపల వాట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ గోయింగ్ టు బి ఇన్కార్పొరేటింగ్ విల్లా అనేది ఆలోచించి దానికి తగ్గట్టుగా CCTV ప్రొవిజన్సే కానీ, వైఫై ప్రొవిజన్సే కానీ, ఆటోమేషన్ ప్రొవిజన్సే కానీ ప్రతి విల్లాలో ఇస్తున్నాం మనం. ఓకే. సో ఆఫ్టర్ 2 years 3 years ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా అప్గ్రేడ్ చేయాలి అని అనుకుంటే నీడ్ నాట్ టు బాదర్, అంత మొత్తం మళ్ళీ డ్రిల్ చేసి చేసుకునే అంత అవసరం లేకుండా ఓకే. ప్రొవిజన్స్ రెడీగా ఉన్నాయి అన్నమాట. ఓకే. సో ఈవెన్ కమ్స్ టు ద ఎలక్ట్రిసిటీ కూడా మనకు టోటల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేసి ఎన్ని మెషిన్స్ ఉన్నాయి, ఎన్ని హీటర్స్ ఉన్నాయి, ఎంత లైటింగ్ ఉంది, దానికి తగ్గట్టుగా డిజైన్ చేసాము. సో సేఫ్టీ వైజ్ ఇట్ విల్ బి వెరీ పర్ఫెక్ట్. సార్, ఇప్పుడు ఏమేం ప్రాపర్టీస్ ఇంకా ఫ్యూచర్ లో స్టార్ట్ అవబోతున్నాయి సార్? వెంచర్స్ ఇంకేమైనా స్టార్ట్ అవబోతున్నాయి అంటారా? యాక్చువల్లీ మనకి ఇది ప్రాజెక్ట్ ఆన్ గోయింగ్ లో ఉంది. అనదర్ 2 projects which is going to be start very soon అన్నమాట. కవాడిపల్లి అని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ దారిలో రామోజీ ఫిలిం సిటీకి అపోజిట్. ఓకే. దట్ ఈస్ ఆల్మోస్ట్ 4.5 acres లో డూప్లెక్స్ విల్లాస్ ఇస్తున్నాం. ఓకే. దట్ విల్ బి ఇన్ ద ఎకానమీ అన్నమాట. సో ఆల్మోస్ట్ లైక్ 1 crore ఆ బడ్జెట్ లో ఫిక్స్ చేస్తున్నాము. సూపర్. దట్ విల్ స్టార్ట్ ఆల్మోస్ట్ 15 to 20 days లో లాంచ్ చేయడానికి ఉంది. ఓకే. ఇంకొకటి మా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ దట్ సపోజ్ టు బి స్టార్ట్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే అవ్వాల్సింది. ఓకే. డ్యూ టు కరెంట్ ఇష్యూస్ అండ్ ద గవర్నమెంట్ అండ్ ది హైడ్రా, దానివల్ల కొద్దిగా హోల్డ్ చేసాం. సో అది కూడా మేము ఇమీడియట్ గా టేకప్ చేయాలి. దట్ ఈస్ ఆల్మోస్ట్ 17 acres. ఓకే. 17 acres లో కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అన్నమాట. అవి 2 ప్రాజెక్ట్ రెడీగా ఉన్నాయి విల్లావి.
ఓపెన్ ప్లాట్స్ అయితే మనకి నడుస్తూనే ఉంటున్నాయి. ఇట్స్ Okay. ఆల్వేస్ ఓకే సార్. సార్ ఇప్పుడు అంటే ఫైనల్గా అంటే మీకు కస్టమర్స్ నుంచి ఏమైనా సజెషన్స్ వస్తున్నాయా సార్, మాకు ఇలా కావాలి అలా కావాలి అని చెప్పేసి? ఎస్ సార్, కస్టమర్ నుంచి చాలా సజెషన్స్ అని కాదు, దాని రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఓకే సో వి హావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కస్టమర్స్, ఓకే లైక్ దే ఆర్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో దే ఆర్ లుకింగ్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ఆఫ్ ద, ఇప్పుడు ఎంత ఉంది ప్రైస్, ఆఫ్టర్ కంప్లీషన్ ఎంత ఉండబోతుంది, ఈ ఏరియా లొకేషన్ ఎలా ఉంది, దీనికి తగ్గట్టుగా అసలు ఫ్యూచర్ లో పెరుగుతుందా పెరగదా. ఓకే సో దానికి తగ్గట్టుగా మన బిల్డింగ్ లో ఏమి ఇస్తున్నాము, ఒకవేళ రెంటల్ పర్పస్ లో వెళ్తే ఎంత రెంట్ వస్తుంది, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఆలోచిస్తున్నాం. ఓకే ఇంకో టైప్ ఆఫ్ కస్టమర్స్ ఏంటంటే దే ఆర్ రెడీ టు లీవ్, వచ్చి ఉండాలనుకుంటున్నారు, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ సైజ్ కి తగ్గట్టుగా కొన్ని బెడ్రూమ్స్ పెంచుకోవటం వీలవుతుందా, పూజ రూమ్స్ ఇంకొంచెం అడిషనల్ గా చేసుకోవటం వీలవుతుందా, ఆటోమేషన్ సిస్టమ్ ఇంకొద్దిగా బెటర్ గా చేయటం వీలవుతుందా అని అంటున్నారు. వీఆర్ ఆల్వేస్ కన్సిడరింగ్ దేర్ పాయింట్స్, సిన్స్ ఇట్ ఈస్ అ కన్స్ట్రక్షన్ స్టేజ్ కాబట్టి మనం డిస్కస్ చేసి ప్రాజెక్ట్ ని ఎక్కడెక్కడైతే వాళ్ళకి కస్టమర్ కి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతాం అనుకున్నప్పుడు డెఫినెట్లీ వీఆర్ గివింగ్ అండ్ వీఆర్ ఆల్వేస్ డిస్కసింగ్ అండ్ వీఆర్ రెడీ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్వైస్ అన్నమాట. ఓకే సూపర్ సార్, సూపర్. అండ్ చూసారు కదా, అంటే ముఖ్యంగా అంటే సిఇఓ గారు చెప్పినా ఎండి గారు చెప్పినా ఇది మాత్రం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నేను చూసిన దాంట్లో ఇప్పటి వరకు అయితే అతి తక్కువ ప్రైస్ అంటే 1.9 crore ఇంత లగ్జరియస్ XXX బిల్డింగ్ అంటే విల్లా రావడం అనేది చాలా రేర్. అలాంటిది అన్ని అప్రూవల్స్తో ఉండి అన్ని కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి, 1.5 yearలో ఇచ్చేస్తాం అంటే కస్టమర్కి చేతిలో పెట్టేస్తామని చెప్పేసి అంటున్నారు. సో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇదొక అద్భుతం అనే చెప్పాలి. ఇంకా ప్రత్యేకంగా ఇప్పుడు ఎండి సార్ మాట్లాడినాక సిఇఓ సార్ మాట్లాడినాక ఇక నేను మాట్లాడితే బాగోదు. సో ఫైనల్గా ఇది కొనాలనుకునే వాళ్ళకి జేఎం ఈజ్ ద బెస్ట్ కంపెనీ అని అయితే చెప్పుకోవచ్చు. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్లో ఇప్పుడు మనకు అతి తక్కువ ప్రైస్లో ఒక మంచి XXX విల్లా రాబోతోంది. సో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద నెంబర్ ఉంటుంది, అవ్వచ్చు అంటారా? కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ కానీ, ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ, కనెక్టివిటీ డీటెయిల్స్ కానీ, ప్రైజింగ్ డీటెయిల్స్ కానీ, ఎవ్రీథింగ్ లీగాలిటీ వైజ్ డీటెయిల్స్ కానీ వీఆర్ రెడీ టు సర్వ్ 24/7. వాళ్ళు వచ్చినా కూడా మన టీం, ప్రతి టీం డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి మన దగ్గర. లీగల్ వెరిఫికేషన్ ఉంటుంది, బ్యాంకింగ్ ప్రొసీజర్స్ వెరిఫికేషన్ ఉంటుంది. సో దాని తర్వాత మనకు కన్స్ట్రక్షన్లో ఏ క్వాలిటీ ఇస్తున్నామో స్పెసిఫికేషన్లో వాళ్ళు సైన్ ఆఫ్ చేసే ముందు ఏదైనా మార్చాలా ఉంచాలా ఏది చేయాలనుకున్నా మన టీం స్పెషల్గా మాట్లాడతారు. 100% కన్విన్స్ అయిన తర్వాతే మనం సైన్ ఆఫ్ చేస్తాం. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. హాయ్, మీరు కనుక హైదరాబాద్లో ది బెస్ట్ ప్రాపర్టీ కోసం చూస్తే కనుక సో ఇది విల్లా ప్రాజెక్ట్ అనేది మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10కి ఇన్సైడ్గా వస్తుంది. జస్ట్ 1.5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి గౌరెల్లి నియర్ బై ఉంటుంది. టోటల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 9 acresలో ఉంటుంది. 9 acresలో 110 విల్లాస్ వస్తాయి. సో మేజర్గా మనకి దీంట్లో 3 వేరియేషన్స్ ఉంటాయి అనమాట. 160, 175 అండ్ 234 ఉంటుంది. సో ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 2700 ఎస్ఎఫ్టీ నుంచి 4000 వరకు ఉంటుంది. అన్నీ కూడా XXX విల్లాస్. సో ప్రైస్ కూడా మనం ఏదైతే అపార్ట్మెంట్ ప్రైస్ ఇస్తున్నామో సేమ్ అదే ప్రైస్లో మనం విల్లా ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో మీరు కనుక బెస్ట్ విల్లా ప్రాజెక్టు లొకాలిటీ వైజ్గా కానీ, కనెక్టివిటీ వైజ్గా కానీ మంచి ప్రాజెక్ట్ చూస్ చేసుకోవాలనుకుంటే సో ఈ ప్రాజెక్ట్ని ఒకసారి మీరు విజిట్ చేయండి.